ఆనాడు సమాజంలో అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు మహిళలతో సహా దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు మైనారిటీలకు న్యాయం జరగాలి అని అంటే వాళ్ళ సమస్యలు తెలవాలి. ఆ సమస్యలను చర్చించాలంటే అనుభవ మంటపాల ద్వారా ఆనాడు ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకున్న విశ్వ గురువు ఈనాడు బసవేశ్వరుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆ అనుభవ మంటపాల ఆదర్శమే ఈనాడు శాసనసభలు పార్లమెంట్లు మనం నిర్వహించుకుంటున్నాం. వారే కాదు, ఈ జిల్లా మెదక్ జిల్లా అంటే మీకందరికీ తెలుసు. మెదక్ జిల్లా ఇందిరమ్మ పేరు విడదీయరాని అనుబంధం. మెదక్ పేరు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు తలుచుకుంటాము. ఇందిరమ్మ పేరు తలుచుకుంటే మెదక్ జిల్లాను గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఈ దేశ సేవలో ఈ ప్రజలకు సేవలు అందిస్తూ 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆఖరి రక్తపు బొట్టు చివరి శ్వాస వదిలినప్పుడు ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి వారు ప్రాతినిధ్యం వహిస్తూ వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ. ఆ ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డ ప్రజలు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, మెదక్ జిల్లా ప్రజలు. అందుకే చరిత్ర ఎప్పటికీ మెదక్ జిల్లాను గుర్తు పెట్టుకుంటుంది. మెదక్ ప్రజల యొక్క అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ గుండెల్లో చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. వారే కాదు, మెదక్ జిల్లా అంటే బాగారెడ్డి గారు, ఈశ్వరీబాయి గారు, మా అక్క, మా ఆడబిడ్డ గీతారెడ్డి గారిని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. గీతారెడ్డి గారు ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహించినప్పుడు జైరాబాద్ నిమ్స్ ను మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ యొక్క గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్ జైరాబాద్ కావాలి అని వారానాడు ఇక్కడ 12,600 ఎకరాలతోని ప్రపంచానికే ఒక పారిశ్రామిక వాడను ఆనాడు మంజూరు చేయడం జరిగింది. నేను రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు, రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు. కానీ 2014 తర్వాత మెదక్ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రారంభించిన నిమ్స్ అభివృద్ధి కుంటుబడింది. ఈనాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోదరులు దామోదర్ రాజ్ నరసింహ గారు నా దగ్గరికి వచ్చి ఈ పారిశ్రామిక వాడలో ప్రజలకు అన్యాయం జరిగింది, భూసేకరణలో వాళ్లకు నష్టం జరిగింది, ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు 2.5 లక్షలే ఇస్తున్నారు, భూమి పోయిన వాళ్ళకు 5 లక్షలే ఇస్తున్నారు, వాళ్లకు పెంచాల్సిన అవసరం ఉన్నదని సోదరుడు దామోదర్ రాజ్ నరసింహ గారు నా దృష్టికి తెచ్చిండ్రు. ఎంబడే మా అధికారులను పిలిపించి మీరు అక్కడికి వెళ్ళి పరిశీలించి ఆ ప్రాంత రైతులతోని మాట్లాడండి, వాళ్లకు న్యాయం జరగాలి అని